ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా, అందులో ఉందా? అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి స్తోత్రం. హెల్తీ, ఆరోగ్యం, సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. మూడవది నిత్యము విందు కలుగును. 3. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు, తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగిద్ది. యేసు ప్రభువుని బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి.